అందరికీ నమస్కారం. నేను మీ హనీబీ అశోక్. ఏపీ కల్చర్ తేనెటీగల పెంపకం గురించి తెలుసుకుంటున్నాం. ఈ ఏపీ కల్చర్ ప్రారంభించాలంటే ముందు తేనెటీగల యొక్క జీవన విధానం గురించి తెలుసుకోగలగాలి. అంటే వాటి లైఫ్ స్టైల్, వాటి అలవాట్లు, తర్వాత వాటి పుట్టుక ఎన్ని రకాలుగా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, తర్వాత వాటి ఆహారం ఏంటి, వాటి మరణము, తర్వాత వాటి శత్రువులు ఏమేమి ఉంటాయి, తర్వాత వాటికి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకుని పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఈ ఎపికల్చర్ అనేది స్టార్ట్ చేస్తే 100% సక్సెస్ అవుతాం. ఈ సృష్టిలో తేనెను ఆహారంగా తీసుకుని జీవించే కీటకాలు చాలా రకాలు ఉన్నాయి. కానీ తేనెను నిల్వ చేసేవి మాత్రం 5 రకాలు మాత్రమే. మిగిలిన జాతులన్నీ కూడా ఏం చేస్తాయంటే ఏ రోజుకి సరిపడా ఆహారాన్ని ఆ రోజుకి మాత్రమే సంపాదించుకోగలుగుతాయి. కానీ ఈ 5 రకాలు ఏం చేస్తాయి, బయట ఆహారం ఎక్కువగా దొరికినప్పుడు తీసుకొచ్చి వాటి పట్టుల్లో నిల్వ చేసుకుంటాయి. ఎందుకోసం, అన్సీజన్లో అంటే ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు, అంటే వర్షాలు ఎక్కువగా పడుతున్నా, ఎండలు విపరీతంగా వేసి తోటలు పుష్పించలేకపోయినా, ఆహారం దొరకని సమయంలో వినియోగించుకోవటం కోసం స్టోర్ చేస్తాయి. దాన్ని మనం కలెక్ట్ చేస్తాం తేనెగా. ఈ 5 రకాల్లో కూడా 3 రకాల జాతులను మాత్రమే మనం పెట్టెలో పెట్టి పెంచగలం. మిగిలిన 2 రకాలనే పెట్టెలో పెట్టి పెంచలేము. ఏ జాతి రకాన్ని తీసుకున్నా సరే ఈ తేనెటీగల పట్టుల్ని ఒక్కొక్క పట్టులో ఒక రాణి ఈగ, వందల సంఖ్యలో మగ ఈగలు, వేల సంఖ్యలో కూలి ఈగలు కలిపి ఉమ్మడి కుటుంబంలాగా సమన్వయంగా కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ సమన్వయంగా అని చెప్పి ఎందుకన్నామంటే, రాణి ఈగ ఆజ్ఞ వేస్తే కూలి ఈగలు పని చేయవు, కూలి ఈగ ఆజ్ఞాపిస్తే రాణి ఈగ పని చేయదు. ఇవేం చేస్తాయంటే అక్కడ పరిస్థితుల్ని గమనించి, ఆ పట్టులో ఉన్న పరిస్థితుల్ని, అంటే బయట ఆహారం ఎక్కువగా దొరికిందనుకోండి, తీసుకొచ్చి ఈగలు ఎక్కువగా స్టోర్ చేస్తే ఆ నిల్వల్ని చూసి రాణి ఈగ గుడ్లు అనేది పెడుతుంది. నిమిషానికి ఒక గుడ్డు చొప్పున పెడుతుంది, లేదా రోజుకు ఒక గుడ్డు చొప్పునైనా పెట్టగలరు, కంట్రోల్ చేసుకుంటుంది ఆ విధంగా. అదే బయట ఆహారం దొరకకపోతే ఈ కూలి ఈగల ఆహారం నిల్వలు లోన స్టోర్ చేయలేకపోతే రాణి ఈగ దాన్ని గమనించి గుడ్లు పెడతాం ఆపేస్తుంది. ఎందుకంటే గుడ్లు పెడితే నెక్స్ట్ జనరేషన్కి అవి బతకడానికి సరిపడా ఆహారం నిల్వలు ఈ పట్టులో లేవు అని గమనించి అప్పుడు ఏం చేస్తాయంటే, వీటి స్వభావం ఏంటంటే, ఈ తేనెటీగల యొక్క స్వభావం అక్కడి నుంచి వలస వెళ్ళిపోతాయి ఆహారం ఎక్కువగా దొరికే ప్రాంతానికి. 1-2 కిలోమీటర్లు కాదండి, వందల కిలోమీటర్లు వలస వెళ్ళిపోతాయి. ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో మళ్ళీ అక్కడ వాటి పట్టుని నిర్మించుకుని నివసిస్తూ ఉంటాయి. ఇది వాటి స్వభావం. ఇవి తేనెటీగలు 100% వలస జాతికి చెందినవి. వీటి ఆహార విషయానికి వస్తే కనుక వీటి ఆహారం పువ్వుల్లోని పిప్పొడి రేణువులు, తర్వాత పువ్వుల్లోని మకరందం, స్వచ్ఛమైన నీరు. సహజంగా ఏమంటామంటే తేనెటీగల యొక్క ఆహారం ఏంటంటే పిప్పొడి అని చెప్పి చెబుతాం. పిప్పొడి కాదండి, పిప్పొడి, తేనె, స్వచ్ఛమైన నీరు, ఈ మూడింటిని కలిపి బీ బ్రెడ్ లాగా తయారు చేసి వినియోగించుకుంటే అవి ఆహారంగా. ఈ మూడిట్లో ఏ ఒక్కటి మకరందమో పోలేని దొరికి స్వచ్ఛమైన నీరు దొరకకపోయినా ఆ రాణి ఈగ అనేది గుడ్లు పెడతాం ఆపేస్తుంది. అదే నీరు మకరందం దొరికి పోలేని దొరకకపోయినా రాణి ఈగ గుడ్లు పెడతాం ఆపేస్తుంది. పోలేను నీరు దొరికి మకరందం దొరకకపోయినా రాణి ఈగ గుడ్లు పెడతాం ఆపేస్తుంది. ఎందుకంటే ఈ మూడిటి కలయిక వాటి ఆహారం, బీ బ్రెడ్ అని పిలుచుకుంటాము. ఇంకా వాటి పుట్టుక విషయానికి వస్తే కనుక రాణి ఈగ 4 రకాలుగా పుడుతుందండి. అంటే 1 స్వార్మింగ్ క్వీన్, 2 సూపర్ సీడర్ క్వీన్, 3 ఎమర్జెన్సీ క్వీన్, 4 గ్రాఫ్టింగ్ క్వీన్. స్వార్మింగ్ క్వీన్ అంటే వీటి స్వభావం ఇందాక వలసిపోవటం అనుకున్నాం కదా, ఈ స్వభావం అనేది 2 రకాలుగా ఉంటుంది. వలసిపోయే స్వభావం, 1 ఆహారం దొరకకపోయినా వలసిపోతుంది, 2 ఆహారం ఎక్కువగా దొరికినా వలసిపోతాయి. అంటే ఎక్కువగా దొరికినప్పుడు ఏంటంటే సగం ఈగలను తీసుకుని ఆ రాణి ఈగ ఇంకొక కాలనీగా, ఇంకొక కుటుంబంలాగా అభివృద్ధి చెందుతుంది. అట్లా సగం ఈగలను తీసుకుని వెళ్ళిపోతుంది. అంటే ఆహారం ఎక్కువగా దొరికినా ఈగల బాక్స్ నుంచి వెళ్ళిపోతాయి సగం ఈగలు. అదే ఆహారం దొరకకపోతే పూర్తిగా వెళ్ళిపోతాయి. దీన్నే డెజరేషన్ టెండెన్సీ అంటాం. అదే స్వార్మింగ్ జరిగేదాన్ని స్వార్మింగ్ టెండెన్సీ అని చెప్పి పిలుచుకుంటాం. ఇది ఈ స్వార్మింగ్ క్వీన్ అని ఎందుకు చెప్పుకున్నామంటే, ఆహారం బాగా ఎక్కువగా దొరికి
ఈగల పాపులేషన్ బాగా పెరిగినప్పుడు ఇంకొక కాలనీగా అభివృద్ధి చెందటానికి అవి న్యాచురల్గా సహజ సిద్ధంగా క్వీన్ సెల్స్ అనేవి ఫామ్ చేస్తాయి. ఆ క్వీన్ సెల్స్ నుంచి వచ్చిన క్వీన్ని స్వార్మింగ్ క్వీన్ అని చెప్పి పిలుచుకుంటాం. ఇంకొకటి సూపర్ సీడర్ క్వీన్ అంటాం. సూపర్ సీడర్ క్వీన్ అంటే ఆ ఉన్న తల్లి రాణియేగా దాని ఆరోగ్యం క్షీణించి అంటే లేదా ఏదైనా వ్యాధి వచ్చి లేకపోతే కాలో రెక్కో కన్నో కనిపించక అది సరిగా గుడ్లు పెట్టకపోతే ఆ తల్లి రాణి ఈగ ఉండగానే అది పెట్టిన గుడ్డు నుంచి ఇంకొక రాణి ఈగను తయారు చేస్తాయి. అప్పుడు ఏంటంటే మనకి బాక్స్లో తల్లి రాణి ఈగ ఉంటుంది, పిల్ల రాణి ఈగ, ఈ రెండు రాణి ఈగలు కనిపిస్తాయి. ఎట్ ఎ టైం ఒకే బాక్స్లో రెండు క్వీన్స్ అనేవి కనిపిస్తాయి. దీన్ని సూపర్ సీడర్ క్వీన్ చెప్పి పిలుస్తాం. ఇంకొకటి ఎమర్జెన్సీ క్వీన్, మూడవది ఎమర్జెన్సీ క్వీన్. అంటే ఈ స్వార్మింగ్ టెండెన్సీ వచ్చినప్పుడు వాటి స్వభావం ఏమనుకున్నాం, సగం ఈగలను తీసుకుని వెళ్ళిపోతాయి బయటికి, చాలా దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఒక స్థావరాన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ వాటి గూళ్ళని నిర్మించుకుంది. ఇలా వెళ్ళిపోతే మనకి నష్టం కనుక మనం ఏం చేస్తామంటే ఆ స్వార్మింగ్ టెండెన్సీ వచ్చిన బాక్స్ని గమనించి దాన్ని డివిజన్ చేస్తాం, అంటే చీలుస్తాం, రెండుగా చీలుస్తాం. ఇలా చీల్చినప్పుడు ఆటోమేటిక్గా అంతకుముందు తల్లిరాణి ఈగ పెట్టిన గుడ్డు నుంచి క్వీన్ సెల్ అనేది తయారు చేస్తాయి. క్వీన్ అనేది ఇది 9-10 రోజులకి పుడుతుంది, అందుకే దీన్ని ఎమర్జెన్సీ క్వీన్ అన్నాం. స్వార్మింగ్ క్వీన్ అయితే 16 రోజులకు పుడుతుంది, సూపర్ సీడర్ క్వీన్ 16 రోజులకు పుడుతుంది. ఈ ఎమర్జెన్సీ క్వీన్ అనే ఎందుకు పేరు పెట్టామంటే 9-10 రోజులకి ఈ క్వీన్ అనేది పుడుతుంది. ఇంకా నాలుగోది వచ్చేసి గ్రాఫ్టింగ్ క్వీన్. గ్రాఫ్టింగ్ అంటే అంటుకట్టు విధానం. మన యూనిట్లో 100 బాక్సులు ఉన్నాయి. 100 బాక్సుల్లో ఏదో ఒక బాక్స్ మంచి లక్షణాలు కలిగి ఉంటుంది. మంచి లక్షణాలు అంటే తేనె ప్రొడక్షన్ ఎక్కువగా ఇవ్వటం, కుట్టే స్వభావం తక్కువగా ఉండటం, ఈగల పాపులేషన్ బాగా పెరగటం, తొందరగా తక్కువ కాలంలో ఎక్కువ ఈగలు అనేది పెరగటం, తర్వాత డిసీజెస్ వాటి నుంచి కంట్రోల్ చేసుకోగలగటం, ఇటువంటి లక్షణాలు కలిగిన బాక్స్ నుంచి మనం ఏం చేస్తామంటే ఆ లార్వా, ఎగ్గు లార్వా ప్యూపా అనేవి ఉంటే ఆ లార్వా స్టేజీని ఉన్న చిన్న లార్వాని తీసుకొచ్చి ఇంకొక పెట్టిలో క్వీన్ సెల్ అనేది రెడీ చేస్తాం. దీన్ని గ్రాఫ్టింగ్ క్వీన్ అని చెప్పి పిలుచుకుంటాం. ఈ క్వీన్ లైఫ్ వచ్చేసి 3 years ఉంటుంది. ఈ క్వీన్ లైఫ్ వచ్చేసి 3 years ఉంటుంది. తర్వాత ఈ వర్కర్ బీ లైఫ్ వచ్చేసి 2 months ఉంటుంది. డ్రోన్ బీ మగ ఈగ లైఫ్ వచ్చేసి 40 days ఉంటుంది. ఈ ఈగల పుట్టుక గనక మనం తెలుసుకోగలిగితే ఈ పట్టులో కనిపించే ఈగలన్నీ ఈ రాణి ఈగ పెట్టిన గుడ్డు నుంచి పుట్టిన పిల్లలే. ఈ పట్టులో కనిపించే ఈగలన్నీ కూడా రాణి ఈగ పెట్టిన గుడ్డు నుంచి పుట్టినవే. ఈ రాణి ఈగ పెట్టిన గుడ్డు నుంచి రాణి ఈగలు పుడతాయి, తర్వాత వర్కర్ బీస్ పుడతాయి, తర్వాత ఈ డ్రోన్ బీస్ మగ ఈగలు పుడతాయి. ఈ రాణి ఈగ పుట్టుక 4 రకాలుగా ఉంటుందని చెప్పేసి ఇందాక చెప్పుకున్నాం. వర్కర్ బీ క్వీన్ రాణి ఈగ పెట్టిన గుడ్డు నుంచే పుడుతుంది. అదే డ్రోన్ బీ కూడా 3 రకాలుగా పుడుతుందండి. ఈ డ్రోన్ బీ ఎప్పుడెప్పుడు కనిపిస్తుంది. ఈ డ్రోన్ బీ కూడా 3 రకాలుగా పుడుతుంది. ఇది ఎలా జరుగుతుంది, ఎప్పుడెప్పుడు కనిపిస్తుందంటే స్వార్మింగ్ జరగాలి అని వాటికి అనిపించినప్పుడు, అంటే డివైడ్ అవ్వాలి, ఇంకొక పట్టుగా డివైడ్ అవ్వాలి అని అనిపించినప్పుడు 10 days ముందే మనకి దానిలో డ్రోన్ ప్యూపా అనేది కనిపిస్తుంది. అంటే ఫలదీకరణం చెందిన క్వీన్ పెట్టిన ఎగ్స్ నుంచి ఈ మగ ఈగలు అనేవి పుడతాయి. ఇవి మేటింగ్కి పనికొస్తాయి. అలాగే క్వీన్ ఫలదీకరణం చెందని గుడ్డు, అంటే మేటింగ్ సక్సెస్ కాకపోయినప్పుడు కూడా గుడ్లు పెడుతుంది క్వీన్. అప్పుడు ఈ డ్రోన్ బీస్ అనేవి పుడతాయి. ఇలా పుట్టిన ఈ డ్రోన్ బీస్ మేటింగ్కి పనికిరావు. తర్వాత బాక్స్లో క్వీన్ లేనప్పుడు వర్కర్ బీస్ కూడా గుడ్లు పెడతాయండి. ఈ వర్కర్ బీస్ పెట్టిన గుడ్డు నుంచి వచ్చేది కూడా డ్రోన్ బీనే. ఈ డ్రోన్ బీ కూడా మేటింగ్ అనేది పనికిరాదు. అలా చెప్పుకుంటూ పోతే కనుక ఈ బీ కీపింగ్ అనేది మహాసముద్రం లాంటిది. ఎంత తెలుసుకున్నా దానికి ఇంకా లింక్ అనేది పెరుగుతూనే ఉంటుంది, ఇంకా సబ్జెక్ట్ వస్తూనే ఉంటుంది. మనం ఈ బీ కీపింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే క్వీన్ రేరింగ్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్వీన్ లేకపోతే ఆ కాలనీలో ఉన్న ఈగలు ఎందుకు పనికిరావు.
అదే వర్కర్ బీస్ లేకుండా క్వీన్ ఉన్నా దానివలన ఆ కాలనీ ఇంకా ఒక క్వీను కొద్దిగా వందల సంఖ్యలో వర్కర్ బీస్ ఉన్నా ఆ కాలనీ గ్రోత్ అనేది ఉండదు, ఇంకా స్పీడ్గా గ్రోత్ పెరగడం అనేది ఉండదు. కనుక క్వీన్ రేరింగ్ మనకి ఇంపార్టెంట్. ఆ కాలనీ ఎందుకు వీక్ అయింది, క్వీన్ వలన వీక్ అయిందా, బయట ఆహారం దొరకకపోతే వీక్ అయిందా, లేకపోతే ఏదైనా శత్రువుల వలన వీక్ అయిందా, ఏంటి అనేది మనం అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకుని ఆ కాలనీకి ఏది అవసరమో మనం అది సమకూర్చగలగాలి. ఒకవేళ క్వీన్ ఓల్డ్ క్వీన్ అయ్యి ఎగ్స్ సరిగ్గా పెట్టకపోతే క్వీన్ మార్చుకోవాలి. తర్వాత ఆహారం దొరకకపోతే ఏం దొరకట్లేదు అనేది గమనించి అది మనం అందించగలగాలి. అట్లాగే శత్రువుల నుంచి దాడి ఉంటే ఏ శత్రువుల నుంచి ఏ విధంగా దాడి జరుగుతుందనేది గమనించి వాటి నుంచి రక్షణ కల్పించాలి. ఒకవేళ డిసీజులు లాంటివి ఏమన్నా ఉంటే కనుక ఆ డిసీజులకి ట్రీట్మెంట్ ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకోగలగాలి. తర్వాత సీజనల్ మేనేజ్మెంట్, సీజన్లో ఎలా మేనేజ్ చేయాలి, అన్ సీజన్లో ఎలా మేనేజ్ చేయాలి. అన్ సీజన్లో ఈగల పాపులేషన్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు 2 కాలనీస్ని కలపాలి, మళ్ళీ ఆ కాలనీ బలంగా ఉండటం కోసం. మన యూనిట్లో 100 బాక్సులు ఉన్నాయనుకోండి, కాలనీస్ వీక్ అవుతుంటా ఆటోమేటిక్గా ఆ 2 కాలనీస్ని కలిపి ఒక కాలనీ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ కాలనీ బలంగా ఉంటుంది. కాకపోతే 100 కాలనీలలో 50 కాలనీలు అవుతాయి. మళ్ళీ సీజన్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ డివిజన్ చేసుకుంటాం. ఎప్పుడు కూడా కాలనీ వీక్ 10 ఫ్రేమ్స్ కాలనీ అంటే ఒక బాక్స్లో 10 ఫ్రేమ్స్ ఉంటాయి. ఆ 10 ఫ్రేమ్స్ కాలనీ 3-4 ఫ్రేమ్స్కి పడిపోయిందంటే ఆ కాలనీ ఇంకా లెగవటం అనేది చాలా కష్టం. ఇటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకుని బీ కీపింగ్ స్టార్ట్ చేస్తే 100% సక్సెస్ అవుతాము. ఇట్లా ఇప్పుడు చెప్పుకున్న వాటన్నిటిని కూడా వివరించి ఒక్కొక్క వీడియోలో మళ్ళీ చెప్పడం జరుగుతుంది.